Maza, welcome to Pakka Local. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చూస్తేనే అర్థమైపోతుంది కదా. yes నేను ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఉన్నాను. ఎగ్జిబిషన్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది షాపింగ్ తో పాటు యమ్మీ ఫుడ్ కూడా గుర్తొస్తుంది కదా. ఇక్కడ ఉన్న ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న యమ్మీ ఫుడ్ ని ఈ రోజు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. చలో పోదాం. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ కాకముందే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ స్పెషల్ మనకు దర్శనం ఇచ్చినాయి. ఇది వచ్చేసి స్వీట్ కాజా అండ్ సాల్ట్ కాజా. ఇవి రెండింటితో పాటు మనకి ఆగ్రా కా పేట, ఇవి మూడు చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. టేస్ట్ కూడా ఆసమ్ ఉంది. నార్మల్గా చక్కెర గడ్డలు తిన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అంత హార్డ్గా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది ఇది. ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన వెంటనే నాకు కనిపించింది పిస్తా హౌస్ హలీం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది రంజాన్ టైంలో మాత్రమే దొరుకుతుంది అని, కానీ ఈ ఎగ్జిబిషన్ 45 డేస్లో ఈ హలీం దొరుకుతుంది. చూడొచ్చు మనకి పిస్తా హౌస్ ఎంట్రన్స్లోనే నాకు దర్శనం ఇచ్చేసింది. నేనైతే ఇప్పుడు పిస్తా హలీంది నేను టేస్ట్ చేసేస్తా. అక్కడ చూడాలంటే రష్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక నేను టోకెన్ పట్టుకొని నిలబడాలి. ఒక హలీం తినాలనుకుంటే చికెన్ హలీం కానీ మటన్ హలీం కానీ చాలా స్పెషల్ ఇక్కడ. సో నేను అది తిని మీకు చెప్పేస్తా. చూడొచ్చు మనం వచ్చేసినాం పిస్తా హౌస్ కి. మనం పబ్లిక్ కూడా చూడొచ్చు, చాలా మంది ఉంది. వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉన్నారు. ఐ మీన్ టోకెన్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ హలీంతో పాటు స్వీట్స్, చాలా స్వీట్స్ కూడా ఉన్నాయి. అందులో మనం ఒక స్వీట్ కూడా ట్రై చేసి చూద్దాం. ఇక్కడ ఉంది బిల్డింగ్ కౌంటర్. హలీం అంటేనే ముస్లిం పండగ, ఐ మీన్ రంజాన్ టైంలో దొరుకుతుంది కాబట్టి కేవలం ముస్లిమ్సే కాదు, దీనికి మన హిందూస్ అందరు ప్రతి ఒక్కరు దీనికి ఒక పెద్ద ఫ్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఫుడ్ ఐటమ్కి, హలీంకి. ఆసమ్ టేస్ట్ ఉంది. స్వీట్ అయితే స్వీట్కి స్వీట్, హాట్కి హాట్, రెండు టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మనం దోశ హౌస్ దగ్గర ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ అండ్ వెజ్ ఐటమ్స్ అనమాట. ఓన్లీ ప్యూర్ వెజ్ తినే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. పీచ్ మిఠాయి తినాలంటే ఎప్పుడైనా సరే ఇంటి దగ్గరకు వచ్చి కట్ అని సైకిల్ మీద సౌండ్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది ఆ ట్రెండ్ అయిపోయింది. పీచ్ మిఠాయి తినాలంటే ఎక్కడైనా ఇప్పుడు దొరికేది ఓన్లీ ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే, ఏమైనా జాతర జరిగితే మాత్రం అక్కడనే దొరుకుతుంది. ఇప్పుడు మనం అడ్వెంచర్ దాని పక్కన ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నాము. శ్రీ గోకుల్ చాట్ బండర్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి పానీపూరి, పావ్ బాజీ, చోలే భటోరే, సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పబ్లిక్కి కన్వీనియంట్గా, ఫ్యామిలీస్తో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన, చిన్నపిల్లలు వాళ్ళ సెక్షన్స్ కూడా సెపరేట్ ఉంది. ఇక్కడ వేడిగా మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇండిగో బ్లూ అంట. ఈరోజు అంటే రోజు ఒక స్పెషల్. ఈరోజు ఫ్రూట్ బబుల్, నిన్నేముండే స్పెషల్ చెర్రీ అంటే రోజు ఒక స్పెషల్. ఈరోజు ఫ్రూట్ బబుల్, ఇది మాక్టైల్. సో స్ప్రైట్, సోడా, ఐస్, ఇండిగో బ్లూ ఫ్లేవర్, ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. బాగుంది. ఆ బాల్స్ కూడా నార్మల్గా ఫ్రూట్ బాల్ అంటే
ఫ్రూట్స్ అట్లా ఉండి, కానీ వన్స్ నోట్లోకి పోయిన తర్వాత అది పట్టుమని పగిలిపోతున్నాయి. టంగ్ తగిలినా లేకపోతే టీత్ తగిలినా అది ఈజీగా బ్రేక్ అయిపోతుంది ఆ బాల్. ఎగ్జిబిషన్ బయట నుంచి లోపల వరకు మంచి మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ నేను టేస్ట్ చేసిన. ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ని నేను టేస్ట్ చేసిన. మీరు ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం ది బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ని మీరు తినొచ్చు. ఫుడ్ వేరే స్టేట్స్ది తినాలి అంటే వేరే స్టేట్స్కి వెళ్ళి తినాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం కడుపు నిండా టేస్టీ ఫుడ్ తినొచ్చు. అట్లనే మనం నెక్స్ట్ పక్క లోకల్లో కలుద్దాం. కెమెరా పర్సన్ మురళితో మాన్సా సైనింగ్ ఆఫ్. బాయ్.